కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దంపతుల ఆరోగ్యం ఎలా ఉంది? రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? డాక్టర్లు, పోలీసులు ఎందుకు ఉరుకులు పరుగులు పెట్టారు? కుటుంబీకులతో ముద్రగడ ఏం చెప్పారు? 2 రోజుల్లో మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి వైద్యం ఎందుకు? ఇవన్నీ అవసరమా? నన్ను వేరెక్కడికి తీసుకెళ్లొద్దు, తీసుకువెళ్లాలనుకుంటే నా శవాన్నే బయటకు తీసుకువెళ్ళండి అంటూ రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో 11 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైద్యులు, బంధువుల వద్ద నిర్వేదం వ్యక్తం చేశారు. ఆరోగ్య పరీక్షలకు రక్త నమూనాలు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. ముద్రగడకు 101 డిగ్రీల జ్వరం ఉంది. గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో వైద్యులు కలవరపడుతున్నట్టు సమాచారం. ముద్రగడ ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఏ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు కుటుంబ సభ్యులను అడగడంతో వారు కూడా ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. గారి పరిస్థితి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఏదో ఉన్నట్టుందండి. అలా మొత్తం అంతా కూడా కంగారు పడిపోతున్నారండి డాక్టర్లు అందరూ కూడా. పద్మనాభం గారి మిస్సెస్కి అయితే విపరీతమైన అలజడ వచ్చేసరికి మొత్తం డాక్టర్లు, పోలీసు కూడా అర్జెంటుగా కంగారు పడిపోవడం జరిగింది సార్. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియట్లేదండి. చాలా ఆందోళనకరంగా ఉంది, మాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు మీరు షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయండి. మేము చెప్పడం ఏంటండి, మేము అడగడం ఏంటి? ఇప్పుడు ఆరోగ్యంగా ఉందనుకుంటే అలా ఉంచండి, ఆరోగ్యంగా లేదంటే షిఫ్ట్ చేయండి. మీరు చెప్పండి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి మీరు చెప్పండి అంటే మేమేం చెప్తాం సార్, మాకేం తెలుస్తుంది? తుని ఘటనలో అరెస్ట్ అయిన 13 మందిలో మిగిలిన 3 బయటకు రావడంలో జరుగుతున్న జాప్యం వల్ల ముద్రగడ వైద్యానికి నిరాకరిస్తున్నారు. ముద్రగడను చూసేందుకు వెళ్లిన చల్లా సత్యనారాయణ సహా 3 సన్నిహితులు బయటకు వచ్చాక తీవ్రంగా కలత చెందారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి వైద్యులు, బందోబస్తులో ఉన్న పోలీసులు సైతం చాలా కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ సతీమణి పద్మావతికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమె సోదరుడు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ను శనివారం అర్ధరాత్రి దాటాక హుటాహుటిన ఆసుపత్రికి పిలిపించారని సమాచారం. ఏ క్షణమైనా అవసరం రావచ్చని ముద్రగడ గదికి సమీపాన అంబులెన్స్ని సిద్ధంగా ఉంచారు. సార్, పద్మనాభం గారు సతీమణి ఆరోగ్య పరిస్థితి అయితే పూర్తిగా అధ్వానంగా ఉంది సార్. చాలా ఆందోళనకరంగా ఉంది మాకైతే. డాక్టర్లేమో మీ మీడియా దగ్గరికి వచ్చి ఆయనకి చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడు జ్వరం 101 ఉంది సార్. ఆ పరిస్థితి ఎవరికి తెలియట్లేదు. ప్రజలందరూ ఆయన బాగుంది అనుకుంటున్నారు. చాలా అన్యాయంగా ఉంది సార్. డాక్టర్ గారిని ఇప్పుడే అడిగానండి, రమేష్ కిషోర్ గారిని, ఏమంటే మీరు మీడియా దగ్గరికి వచ్చి ప్రతిరోజు చాలా బాగుంది, నిలకడగా ఉన్నారు, అన్నీ బాగుంది అంటున్నారు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆందోళనలో ఉంది. ఇప్పుడు బొల్లినేని రామరాజు గారికి హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, కాకినాడ అపోలోకి షిఫ్ట్ చేయండి, లేకపోతే వైజాగ్ షిఫ్ట్ చేయండి, మీరు మాకు సహకరించట్లేదండి, మీరు మమ్మల్ని ఎక్కడ అంటున్నారు, మీడియా దగ్గరికి వెళ్ళామని అంతా బాగుందని చెప్తున్నారు, ఇదేమన్యాయం అండి అని చెప్పి అడిగాను సార్. ఇప్పుడే ఆయన సమాధానం ఏంటి? ఆయనేమో ఏం చేయండి సార్ అని అంటున్నాడు తప్ప ఆయన ఏం మాట్లాడలేదు. ముద్రగడను మీడియా ముందు ప్రవేశపెట్టాలని కుటుంబ సభ్యులు, కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముద్రగడ డిమాండ్లను అంగీకరించినట్లు ప్రకటించి తర్వాత మాట మార్చి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు. సాక్షి సహా పలు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసి మీడియా గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల ఉద్యమాన్ని పోలీసు బలగాలతో అణగదొక్కడం చూస్తుంటే ముద్రగడను భౌతికంగా లేకుండా చేయాలని చంద్రబాబు సర్కారు కుట్ర పన్నిందనిపిస్తోందన్నారు.